హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్ సెషన్ ఫర్ డిసెంబర్ 27th. సో ఫస్ట్ మెయిన్ హెడింగ్ వచ్చేసి బంగ్లాదేశ్లో జరుగుతున్న ఇష్యూస్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. మనకి అక్కడ మైనారిటీస్ మీద అటాక్స్ జరుగుతున్నాయి. అండ్ దీనికి మీరు చూస్తే ఫస్ట్ ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది, నిన్న కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రీవియస్లీ అవామీ లీగ్ పార్టీ ఉండేదన్నమాట. ఈ అవామీ లీగ్ పార్టీని ఓవర్‌త్రో చేసి స్టూడెంట్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రొటెస్ట్ అవన్నీ స్టార్ట్ చేశారు. సో అవామీ లీగ్ పార్టీని ఓవర్‌త్రో చేశారు. తర్వాత ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ అయింది. సో ఈ ఇంటరిమ్ గవర్నమెంట్‌ని ఎవరు లీడ్ చేస్తున్నారు? యూనిస్ అనే ఆయన లీడ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉంటే దీంట్లో బీఎన్పీ పార్టీ కూడా కంటెస్ట్ చేస్తుంది. వీళ్ళు ఇద్దరు కూడా యాంటీ ఇండియా. అవామీ లీగ్ ఈజ్ ప్రో ఇండియా అండ్ ఈ ప్రెజెంట్ ఉన్న ఇంటరిమ్ గవర్నమెంట్ అండ్ బీఎన్పీ ఏదైతే ఉందో బోత్ ఆర్ యాంటీ ఇండియా. సో దీంట్లోనే ఒక స్టూడెంట్ హాది అనే ఆయన కూడా యాంటీ ఇండియా ప్రొటెస్ట్ చేశారు. అండ్ సమ్హౌ ఒక పర్సన్ ఆయన్ని షూట్ చేశారు. సో ఆయన చనిపోయారనమాట. అయితే ఇది ఇండియానే చేసింది అని చెప్పి యాంటీ ఇండియన్ ప్రొటెస్ట్ జరిగాయి. అండ్ అక్కడ ఉన్న మైనారిటీస్ మీద కూడా అటాక్స్ చేస్తున్నారు. సో ఏం ప్రాబ్లం వచ్చినా మైనారిటీస్ని టార్గెట్ చేస్తారు ఎక్కడైనా కూడా. సో దిస్ ఈజ్ వెరీ వెరీ రాంగ్ థింగ్. ఇలా ఎప్పుడు కూడా చేయకూడదు. అండ్ ఇండియా దీన్ని స్ట్రాంగ్గా కండెమ్ చేస్తుంది. సో ఇండియన్ రిపోర్ట్స్ ప్రకారం మీరు చూస్తూ ఉంటే లాస్ట్ ఇంటరిమ్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 2900 మైనారిటీస్ మీద అటాక్స్ అన్నది గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ చెప్తుందనమాట. సో ఇది చాలా చాలా తప్పు. మీరు మైనారిటీస్ని అలా అటాక్ చేయకూడదు. మీరు ఒక రెస్పాన్సిబుల్ డెమోక్రటిక్ కంట్రీ అయితే మీరు మైనారిటీస్ని టేక్ కేర్ చేయాలి అని చెప్పి చెప్తుంది. సో ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా నో కంట్రీ షుడ్ అటాక్ ఎనీ మైనారిటీ. ఓకే, అందరినీ ఈక్వల్గా చూడాలి. డెమోక్రటిక్ వేస్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. రైట్. నెక్స్ట్ మీరు చూస్తూ ఉంటే ఆల్రెడీ H1B ప్రాబ్లం మనకి ఇండియాకి యూఎస్ఏకి మధ్యలో నడుస్తూనే ఉంది. అండ్ రీసెంట్లీ కూడా H1B ఇంటర్వ్యూస్ని యూఎస్ఏ డిలే చేస్తుందన్నమాట. సో వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని మేము చెక్ చేయాలని. సో దాని గురించి ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూని యూఎస్ఏ వాళ్ళతో రేస్ చేస్తుంది. రైట్. సో నెక్స్ట్ అండి, నిన్న మనం అరావలీస్ గురించి మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నామండి అరావలీస్ గురించి? సో అరావలీస్ అంటే డెఫినేషన్ ఏమి ఇచ్చింది గవర్నమెంట్? ఎనీ మౌంటైన్ విచ్ ఈజ్ మోర్ దాన్ 100 మీటర్స్ ఆఫ్ ద హైట్, అప్పుడే దాన్ని మేము అరావలీస్ కింద కన్సిడర్ చేస్తాము. లేకపోతే అది అరావలీస్ కాదు అంటే అప్పుడు దాన్ని మైనింగ్కి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే ఇప్పుడు చాలా 4 స్టేట్స్లో మనకి అరావలి మౌంటైన్స్ ఉన్నాయి. అండ్ చాలా స్టేట్స్లో హైట్ వచ్చేసి లెస్ దాన్ 100 మీటర్స్ ఉంది. ఇప్పుడు అవన్నీ మోర్ దాన్ 90% ఆఫ్ అరావలీస్ మైనింగ్ వల్ల ఇవన్నీ డెస్ట్రాయ్ అయిపోతాయి అని చెప్పి మొత్తం ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో మరి దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు గవర్నమెంట్కి అడిగింది. అయితే గవర్నమెంట్ ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. ఓకే, సో దాని గురించే ఈ న్యూస్ ఆర్టికల్. సో ఒకవేళ అరావలీస్ని మీరు ప్రొటెక్ట్ చేయకపోతే చాలా డిస్ట్రక్షన్ జరుగుతుంది. అరావలీస్ నుంచి వాటర్ బాడీస్ ఆరిజినేట్ అవుతాయి. అండ్ అట్ సేమ్ టైం అరావలీస్లో చాలా వైల్డ్ లైఫ్ యానిమల్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకది డిజర్ట్స్ని కూడా రాజస్థాన్ నుంచి ఢిల్లీకి స్ప్రెడ్ కాకుండా ఆపుతుంది. సో దిస్ కెన్ క్రియేట్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది చూడండి, మనకి 4 స్టేట్స్లో ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు అరావలీస్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో రీసెంట్లీ మనకు ఒక డెఫినేషన్ ఇచ్చింది గవర్నమెంట్ అండ్ దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఏంటిది ఆ డెఫినేషన్? అరావలీస్ ఆర్ దోస్ మౌంటైన్స్ విచ్ ఆర్ వేర్ ద హిల్స్ హైట్ ఈజ్ మోర్ దాన్ 100 మీటర్స్. సో ఇవి మాత్రమే మైనింగ్ నుంచి ప్రొటెక్షన్ అవుతుంది, మిగతావి మైనింగ్కి అలౌ చేయొచ్చు. ప్రీవియస్లీ ఒక డెఫినేషన్ యూస్ చేసేవాళ్ళు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. ఆ డెఫినేషన్ ప్రకారం హైట్ బేసిస్ మీద కాకుండా స్లోప్ బేసిస్ మీద వెళ్ళేవాళ్ళు. కానీ గవర్నమెంట్ ఆ డెఫినేషన్ని కన్సిడర్ చేయలేదు, హైట్ బేసిస్ మీద కన్సిడర్ చేసింది అనమాట. ఓకే, సో దీని గురించే కాంట్రవర్సీ వచ్చింది. సో దీని గురించే న్యూస్ అండి. సో అది కనుక హ్యాండిల్ చేయకపోతే మీకు థార్ డిజర్ట్ ఏదైతే రాజస్థాన్లో ఉందో అది ఢిల్లీ కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో ఇట్ నీడ్స్ టు బి ప్రొటెక్టెడ్. దెర్ ఆర్ అట్లీస్ట్ 1 lakh హిల్స్ బిలో 100 మీటర్స్ అండ్ ఓన్లీ 1000 అబౌవ్ ద 100 మీటర్స్. దిస్ మీన్స్ నియర్లీ 90% ఆఫ్ అరావలీస్ would be outside the definition and become unprotected, right? So Aravallis hill is a landform with an elevation of 100 meters or more above its local relief. ఓకే, సో దిస్ ఈజ్ అ మేజర్ పాయింట్ అండి. దీన్ని ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ ఉందండి, ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఓకే, సో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల ఓపెన్ కేటగిరీలో కేవలం 30% ఆఫ్ ద జాబ్స్ మాత్రమే ఉన్నాయని చెప్పి జనరల్ కేటగిరీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ అనదర్ న్యూస్ దట్ యూ నీడ్ టు నో. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. ఇక్కడ మీరు చూస్తే మనకి ఇది ఎథిక్స్లో ఎస్ఏలో చాలా ఇంపార్టెంట్. మన ఇండియన్ హిస్టరీలో మన ఇండియన్ కల్చర్లో చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు. వాళ్ళకి స్పైడర్ మ్యాన్ అండ్ బ్యాట్ మ్యాన్ లాంటి స్టోరీస్ కాకుండా మన కల్చర్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళలో వాల్యూస్ అనేవి ఇన్కల్కేట్ అవుతాయి. చిన్నప్పుడు మంచి మంచి స్టోరీస్ చెప్పొచ్చు వాళ్ళకి. రైట్, మన హిస్టరీలో ఉన్నాయి, మన కల్చర్లో ఉన్నాయి. యూ కెన్ టీచ్ అబౌట్ ద గ్రేట్ అశోక, యూ కెన్ టీచ్ అబౌట్ ద
లైక్ మనకి టిప్పు సుల్తాన్ గురించి కానీ, లైక్ వేరియస్ గుప్తాస్ గురించి కానీ యూ కెన్ టీచ్ అబౌట్ దెమ్. గ్రేట్ లీడర్స్ గురించి మనకి మహాత్మా గాంధీ గారి గురించి యూ కెన్ టీచ్. అలాగే మనకి మన ఇండియన్ కల్చర్లో కూడా రామాయణ, మహాభారత ఇలాంటి వేరియస్ కల్చర్స్ ఉన్నాయి. అవి కూడా మనం టీచ్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందనమాట. ఓకే, సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే జస్ట్ మీకు ఇక్కడ ఫాసిస్ట్ అనే వర్డ్ ఏంటిదో తెలియడానికి ఈ ఆర్టికల్ తీసుకున్నాను. సో సిపిఐ ఎప్పుడు కూడా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎప్పుడు కూడా క్లాస్లెస్ క్యాస్ట్లెస్ సొసైటీ అంటారనమాట. సో క్లాస్ ఉండకూడదు, అంటే రిచ్ క్లాస్ అప్పర్ క్లాస్ ఉండకూడదు, అందరూ ఒకటే క్లాస్. అండ్ క్యాస్ట్ కూడా ఉండకూడదు. దానికి ఎగనెస్ట్గా సిపిఐ వాళ్ళు ఫైట్ చేస్తారు, రైట్. అండ్ ఫాసిస్ట్ అంటే ఒక రైట్ వింగ్ గ్రూప్ని ఫాసిస్ట్ అంటారనమాట. అంటే వీళ్ళు రైట్స్ని రికగ్నైజ్ చేయరు, అండ్ వీళ్ళు ఫండమెంటల్ రైట్స్ని రికగ్నైజ్ చేయరు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని రికగ్నైజ్ చేయరు. వాళ్ళు ఏం చెప్తే అదే నడవాలన్నమాట. సో అలాంటి రిజైమ్ని ఫాసిస్ట్ రిజైమ్ అంటారు. జస్ట్ కీవర్డ్స్ని అర్థం చేసుకుంటే చాలండి. ఓకే, సో ఈజ్ ఆఫ్ లివింగ్ గవర్నమెంట్ బూస్ట్ చేస్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఎలా? సో మీరు చూస్తూ ఉంటే ట్యాక్సెస్ గవర్నమెంట్ రిడ్యూస్ చేసింది, వేరియస్ లాస్ని సింప్లిఫై చేసింది. మీరు ట్యాక్సెస్ పే చేయాలన్నా కానీ దాన్ని సింప్లిఫై చేసింది. దాని గురించి గవర్నమెంట్ మాట్లాడుతుంది అనమాట. సో జస్ట్ హ్యావ్ అన్ ఐడియా, నాట్ నథింగ్ మోర్ దాన్ దట్. సో మనకి ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే కీవర్డ్ ఏంటిదో మనకు తెలిస్తే చాలండి. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. మనం నెక్స్ట్ ఆర్టికల్ మూవ్ అవుతే మనకి మలేరియా చూసారా? మలేరియా అనేది మనకి మీరు చూస్తుంటే ఫీమేల్ యానోఫోలిస్ మాస్కిటో. ఫీమేల్ జనరలీ దోమలు ఫీమేల్ దోమలే ఉంటాయండి, మేల్ దోమలే ఉండవు. ఓకే, మీరు ఇప్పుడు నాకు ఇక్కడ నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మలేరియా అనేది మాస్కిటో కుడితే వస్తుంది ఒక పారాసైట్ ద్వారా. ఆ పారాసైట్ అన్నది మాస్కిటో బ్లడ్ ఇలా మిమ్మల్ని కుట్టినప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, మీ బ్లడ్ అది తీసుకుంటుంది, అది దానిలోంచి కూడా బ్లడ్ వెళ్తుంది. అలా ఆ పారాసైట్ మీ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో పారాసైట్ని ఈ మాస్కిటో రిలీజ్ చేస్తుంది. ఏ మాస్కిటో? ఫీమేల్ ఆనోఫోలిస్ మాస్కిటో. ఇప్పుడు మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఏ మాస్కిటో కుడితే డెంగ్యూ, చికెన్ గున్యా వస్తుంది? ఓకే, డెంగ్యూ చికెన్ గున్యా వస్తుంది, ఏ మాస్కిటో కుడితే వస్తుంది? ఇది నాకు చెప్పాలండి మీరు. ఓకే, ఇప్పుడైతే ఇప్పుడు ఇక్కడ న్యూస్ ఏంటిదంటే మనకి కొత్త వేరియంట్ వస్తుందన్నమాట, యానోఫిలిస్ స్టెఫెన్సీ అని. సో ఇది బేసిక్గా మన ఇండియాలో దొరికేది కాదు, బయట నుంచి బయట కంట్రీస్ నుంచి వచ్చి మన ఇండియాలో రిసైడ్ అయ్యి మన ఇండియాలో మలేరియా కేసెస్ పెంచే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ దోమ ఏదైతే ఉందో మనకి ఇళ్లల్లో దాక్కుంటుంది, అండ్ కాస్త కూస్త వాటర్ ఉన్నా కూడా ఇది ఎస్కేప్ అవ్వగలదు. అంటే మీరు టోటల్లీ డ్రై ఏరియాస్లో క్లీన్గా చాలా కష్టం అనమాట దీన్ని ఎలిమినేట్ చేయడం అనేది. వేరే ప్రీవియస్ మాస్కిటోస్ని మీరు కొద్దిగా మాస్కిటో రెపెలెంట్స్ యూస్ చేసుకొని, లేకపోతే కెమికల్స్ యూస్ చేసుకొని, అండ్ వాటర్ని కాస్త కూస్త హైజీనిక్గా ఉంచుకుంటే చాలు. కానీ ఈ మాస్కిటో ఈవెన్ డిఫికల్ట్ కండిషన్స్లో కూడా సర్వైవ్ అవుతుంది. మనం ఏదైతే మలేరియా ఫ్రీ అనే టార్గెట్ని పెట్టుకున్నామో ఆ మలేరియా ఫ్రీ టార్గెట్ గోల్ని మనం మిస్ అయిపోతాము అని చెప్పి ఆర్టికల్ చెప్తుందనమాట. చూడండి, క్రాస్ బార్డర్ ట్రాన్స్మిషన్స్ ఇది, రైట్. సో ఇక్కడ చూడండి, దట్ బ్రీడ్ ఇన్ ద ఆర్టిఫిషియల్ కంటైనర్స్, ట్యాంక్స్, టైర్స్, అండ్ దే కెన్ ట్రాన్స్పోర్ట్ ప్లాస్మోడియం ఫాల్సిపారం అండ్ ప్లాస్మోడియం వైవాక్స్. ఓకే, బోత్ ఆర్ డెడ్లీ వేరియంట్స్ ఆఫ్ ద మలేరియా. ఓకే అండి, చలో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఏం మాట్లాడుతుందంటే హెల్త్ కేర్ ఇన్ ఇండియా పీపీపీ రూట్. అంటే బేసికల్గా వాట్ ఈస్ పీపీపీ? పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఓకే, సో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ కలిసి ఒకటి ప్రొవైడ్ చేస్తారనమాట, ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు. దానికి ఎగ్జాంపులే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక హాస్పిటల్ని డెవలప్ చేస్తున్నారండి. ఈ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ప్లస్ ప్లస్ కాలేజ్ అనమాట, మెడికల్ కాలేజ్. అయితే గవర్నమెంట్ ఏమంటుందంటే నా దగ్గర ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ నేను లీజ్కి ఇస్తాను, అండ్ నువ్వేం చేయాలంటే ప్రైవేట్ ప్లేయర్, నువ్వు ఇక్కడ హాస్పిటల్ ప్లస్ కాలేజీని బిల్డ్ చేయి, దీంట్లో 30% ఫీజు అన్నది రెడ్యూస్ చేయాలి. ఈ కాలేజ్లో 30% ఫీజు అన్నది స్టూడెంట్స్కి సబ్సిడైజ్ ప్రైసెస్ మీద ఇవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం 70% ఆఫ్ ద బెడ్స్ అన్నవి పూర్ పీపుల్కి రిజర్వ్ చేయాలి ఏదన్నా మెడికల్ ఇష్యూస్ వస్తే. మిగతాది నీ ఇష్టం, ప్రాఫిట్ని నువ్వు డెవలప్ చేసుకో, నేను 66 ఇయర్స్ వరకు నీకు ల్యాండ్ అనేది లీజ్కి ఇస్తా. అయితే ఆర్టికల్ క్రిటిసైజ్ చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ తనే బిల్డ్ చేయకుండా ప్రైవేట్ ప్లేయర్కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే 66 ఇయర్స్ వరకు ఈ ల్యాండ్ని మనం లీజ్కి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ కేవలం 30% ఆఫ్ ద సీట్సే సబ్సిడీస్కి ఇస్తున్నారు, మిగతా ఫీజు అంతా హై ఉంటుంది. సో అఫోర్డబిలిటీ అన్నది పాసిబిలిటీ కాదు. అండ్ ఈ సర్వీసెస్ని ప్రైవేట్ ప్లేయర్స్ యూజ్ చేయకపోతే మీ దగ్గర ఇంకో ఆల్టర్నేటివ్ ఏముంది? మీరేం డెవలప్ చేయట్లా హాస్పిటల్స్, మీరు ఎలా ప్రొవైడ్ చేస్తారు? సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు టోటల్లీ ప్రైవేట్ మీద డిపెండ్ అయిపోవాల్సి వస్తుంది. సో మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, 33 ఇయర్స్కి గవర్నమెంట్ లీజ్ ఇచ్చేస్తుంది,
రు ఎక్కడికి 100 రూపీస్ పే చేయాలి చాలా తక్కువలో. అండ్ 25% గవర్నమెంట్ మేము కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం, ఫండింగ్ ప్రొవైడ్ చేస్తాము అంటుందన్నమాట. సో మీరు 2 ఇయర్స్‌లో వర్క్‌ని ఫినిష్ చేయాలి. 70% మీరు ఫ్రీ సర్వీసెస్ ఇవ్వాలి. 30% మీరు కమర్షియల్‌గా పెట్టుకున్నా పర్లేదు. అండ్ దాంట్లో కొన్ని సీట్స్ ఫ్రీ సీట్స్ ఇవ్వాలి. మీరు స్టూడెంట్స్‌కి గవర్నమెంట్ కాలేజెస్‌లో. చూడండి 50% ఫీజ్ వచ్చేసి సబ్సిడైజ్ ఫీ. అండ్ 35% 12 lakhs అండ్ రిమైనింగ్ 15% మీ ఇష్టం వచ్చినట్టు చార్జ్ చేసుకోండి అన్నట్టు ఎన్ఆర్ఐస్కి అంటుందన్నమాట. అయితే దీంట్లో ప్రాబ్లం వచ్చేసి పూర్ పీపుల్కి అఫోర్డబిలిటీ కష్టమైపోతుంది. గవర్నమెంట్ కాలేజెస్ ఉంటే బెటర్ ఫీజు. అప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ చాలా కష్టమైపోద్దా. సో ఇదేదో అర్బన్ ఏరియాస్ మనము ఫారెన్కి వెళ్ళి చదువుకోవచ్చు కదా అని చెప్పి బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది అని చెప్పి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది అనమాట. సో అఫోర్డబిలిటీ అనేది డ్రాప్ అయిపోతుంది. లాంగ్ టర్మ్ గవర్నమెంట్ దగ్గర ఓనర్షిప్ ఉండదు. రేపు ఫ్యూచర్లో ఈ సర్వీసెస్ని ప్రైవేట్ వాళ్ళు ప్రొవైడ్ చేయము అంటే మీ దగ్గర ఏం కైండ్ ఆఫ్ పాసిబిలిటీ ఉండదు. 66 ఇయర్స్కి మీరు లీజ్ రాసేసి ఇచ్చేస్తే చాలా పెద్ద లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అది అని చెప్పి చెప్తుందనమాట. సో వాళ్ళు సర్వీసెస్ బెడ్కి ఫ్రీ ఇచ్చేశారు. తర్వాత వేరే చోట సర్వీసెస్ని వాళ్ళు చార్జ్ చేసుకుంటారు. అప్పుడు మీరు ఎలా చేస్తారు? ఎలా కంట్రోల్ చేస్తారు? ఎలా హ్యాండిల్ చేస్తారు? ఈ పీపీపీ అన్నది రైట్ మోడల్ కాదు. హెల్త్ కేర్ సర్వీసెస్ ఎప్పుడు కూడా అఫోర్డబుల్ ఉండాలి, లో కాస్ట్ ఉండాలి. ఇది గవర్నమెంట్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి అని చెప్పి చెప్తుందనమాట ఈ ఆర్టికల్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ న్యూ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్కి మీరు వెళ్తే ఇందులో ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్. ప్రజెంట్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అనగానే ఈ ఎయిర్ పొల్యూషన్లో మేజర్గా మాట్లాడేది ఏంటంటే స్టబుల్ బర్నింగ్. పంజాబ్, హర్యానా నుంచి స్టబుల్ బర్నింగ్ వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయాలి అని. అయితే ఈ ఆర్టికల్ ఏమంటుందంటే స్టబుల్ బర్నింగ్ మాత్రమే ప్రాబ్లం కాదు, మనకి వెహికల్ పొల్యూషన్ కూడా ప్రాబ్లమే. మేజర్ ప్రాబ్లం ఇదే. వెహికల్స్ నుంచి చాలా డస్ట్ పార్టికల్స్ రిలీజ్ అవుతున్నాయి. దీన్ని మీరు కంట్రోల్ చేయాలి. దీన్ని మీరు కంట్రోల్ చేయాలంటే పొల్యూటర్ పే ప్రిన్సిపల్ తీసుకురావాలి. పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అన్నది ఆల్రెడీ రికగ్నైజ్ అయిన జడ్జ్మెంట్ ఇది. ఇది ఇంపార్టెంట్ జడ్జ్మెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వేరియస్ ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద జుడిషియరీ. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్ అంటే మీరు ఈ జడ్జ్మెంట్ని ఖచ్చితంగా రాయాలి. ఈ జడ్జ్మెంట్ ప్రకారంగానే పొల్యూటర్ పే ప్రిన్సిపల్ని జుడిషియరీ ఇంట్రడ్యూస్ చేసింది. అయితే పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అంటే ఏంటిదండి? సో ఎవరైతే పొల్యూట్ చేస్తున్నారో, అంటే వెహికల్స్ ద్వారా పొల్యూషన్ రిలీజ్ చేస్తున్నారో వాడు అడిషనల్ మనీ పే చేయాలి. ఓకే, ఆ పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి. ఎందుకంటే ఈ పొల్యూషన్ ద్వారానే చాలా ఫైన్ స్మాల్ డస్ట్ పార్టికల్స్, ఎస్పెషల్లీ PM2.5 లాంటివి రిలీజ్ అవుతున్నాయి. ఈ ఫైన్ స్మాల్ డస్ట్ పార్టికల్స్ ఏంటంటే చాలా దూరం ట్రావెల్ చేస్తాయి. సో కాబట్టి ఇది ఎలా అంటే ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీ కూడా ట్రావెల్ చేస్తాయి. సో వీటిని కంట్రోల్ చేయడానికి వేరే కంట్రీస్, యూరోప్ లాంటి కంట్రీస్‌లో ట్రాన్స్ బౌండరీ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ కన్వెన్షన్ కూడా ఉంది. సో కన్వెన్షన్ ఆన్ ద లాంగ్ రేంజ్ ట్రాన్స్ బౌండరీ ఎయిర్ పొల్యూషన్. దీన్నే మనం గోతెన్బర్గ్ ప్రోటోకాల్ అని కూడా అంటాం. దీంట్లో PM2.5 కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. PM2.5 అనేది ఒక కైండ్ ఆఫ్ పొల్యూటెంట్ అనమాట. చాలా మైన్యూట్ స్మాల్ డస్ట్ పార్టికల్. ఇది మన ఇండియా సిగ్నేటరీ కాదు. ఇది యూరోపియన్ కంట్రీస్‌లో ఉంది. అయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే స్టబుల్ బర్నింగ్‌ని ఒకదానికే మీరు రెస్ట్రిక్ట్ చేయొద్దు. వెహిక్యులర్ పొల్యూషన్ అనేది మెయిన్ ప్రాబ్లమ్. సో వెహిక్యులర్ పొల్యూషన్‌ని మీరు రెస్ట్రిక్ట్ చేయాలంటే రీజనల్ కోఆపరేషన్ ఉండాలి. ఎందుకంటే పొల్యూషన్ అనేది ఒక చోట నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో చోటకి ఎండ్ అవుతది. ఇది మీరు రెస్ట్రిక్ట్ చేయాలంటే చుట్టుపక్కల ఉన్న వెహికల్స్, ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ వీటన్నిటిని కంట్రోల్ చేయాలి. ఇంటర్నేషనల్‌గా కూడా ఇలాగే చేస్తున్నారు. కేవలం స్టబుల్ బర్నింగ్ ఫార్మర్ మీద పడొద్దు అని చెప్పి మీరు ఎయిర్ పొల్యూషన్ రెడ్యూస్ చేయాలంటే వెహికులర్ పొల్యూషన్‌ని హ్యాండిల్ చేయాలి. రీజనల్ కోఆపరేషన్ ఉండాలి అని చెప్తుంది. మన ఇండియా దగ్గర వేరియస్ టైప్స్ ఆఫ్ ద యాక్ట్స్ ఉన్నాయి. వాటర్ యాక్ట్ ఉంది, ఎయిర్ యాక్ట్ ఉంది, ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఉంది. ఫండమెంటల్ డ్యూటీస్, DPSP, ఆర్టికల్ 48A, 51AG ఇవన్నీ ఖచ్చితంగా బ్యాడ్ చేయాలండి. ఇవన్నీ ఉన్నా కూడా మనము ప్రాపర్‌లీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము ఈ లాస్‌ని. బ్యూరోక్రటిక్ డిలేస్ ఉన్నాయి. సో జ్యుడిషియరీ జడ్జిమెంట్స్ ఇస్తుంటే దాని ఖర్చులు మొత్తం వెళ్ళి గవర్నమెంట్ మీదే పడుతుంది. సో దీంతో సొల్యూషన్ రాదు. మనకి కాంప్రహెన్సివ్ సొల్యూషన్ కావాలి. అన్ని పొల్యూషన్స్‌ని అడ్రెస్ చేయాలి. కేవలం ఫార్మింగ్, అగ్రికల్చర్ క్రైసిస్ మాత్రమే కాదు అని చెప్పి ఆర్టికల్ చెప్తుందనమాట. ఓకే. సో నేను దీని రిలేటెడ్ పీడిఎఫ్‌ని కూడా నేను మా గ్రూప్స్‌లో షేర్ చేస్తాను. యూ కెన్ గో త్రూ దిస్ అండి. ఓకే. జస్ట్ యూ కెన్ గో త్రూ దిస్ అండ్ హ్యావ్ ఎన్ ఐడియా అండి. ఓకే. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ మీరు చూస్తా ఉంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏమందంటే మనకి చైల్డ్ మ్యారేజెస్ అన్నది రెడ్యూస్ అవుతుంది. ఓకే. సో దెర్ ఈజ్ ఏ డిక్లైన్ ఇన్ ద చైల్డ్ మ్యారేజెస్. ప్రైమర్లీ మీరు చైల్డ్ మ్యారేజెస్ని ప్రివెంట్ చేయడానికి మన దగ్గర ఉన్నది చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్. ఓకే. సో బట్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఏముంటుందంటే ఈ లాని ప్రాపర్లీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. కన్విక్షన్ దీంట్లో అరెస్ట్ చేయడం కూడా పాసిబిలిటీ తక్కువగా ఉంది. ప్రైమర్లీ మనకి చైల్డ్ మ్యారేజెస్ ఎందుకు అవుతుందంటే పావర్టీ. సో మీరు ఎడ్యుకేషన్‌ని పెంచాలి. మోర్ బేటీ బచావో, బేటీ పడావో లాంటి స్కీమ్స్‌ని తీసుకురావాలి. ఓకే. గర్ల్ ఎడ్యుకేషన్‌ని ఇంప్రూవ్ చేయాలి. పావర్టీని హ్యాండిల్ చేయాలి. అప్పుడే లాంగ్ టర్మ్‌లో ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేది తగ్గుతుంది. ఓవరాల్‌గా మనం తగ్గించాం.
సో ఇంతకుముందు చూస్తే 47% నుంచి 23% తగ్గించాం యాజ్ పర్ ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. ఇంకా స్టిల్ చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఆంధ్రప్రదేశ్, బీహార్, త్రిపుర, జార్ఖండ్ వీటి స్టేట్స్లో ఎక్కువగా ఉంది. ఓకే. కానీ దీన్ని ఇంకా రెడ్యూస్ చేయాలంటే గర్ల్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అండ్ పావర్టీని రెడ్యూస్ చేయాలి. దట్ ఈస్ ద లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఫర్ ద పావర్టీ అని చెప్పి ఆర్టికల్ మాట్లాడుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ కొన్ని ఆర్టికల్స్ మీరు న్యూస్లో చూడాల్సింది ఏంటంటే యుఎస్ఏ యుఎస్ఏ నైజీరియాలో క్రిస్టియన్స్ మీద అటాక్స్ జరుగుతున్నాయి అనమాట. ముస్లిమ్స్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఉన్నారు, ఎస్పెషలీ బోకో హరామ్. దీని గురించి యూపీఎస్సీ ప్రీవైక్యూస్లో క్వశ్చన్ కూడా అడిగింది. సో ఈ నైజీరియా ఎక్కడ ఉంది అని చెప్పి మీరు చూడాలి. అలాగే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కోంగో కూడా న్యూస్లో ఉంది. సో జస్ట్ ఓపెన్ ద మ్యాప్ లైక్ దిస్. నైజీరియా ఎక్కడ ఉంది చూడండి, నైజీరియా మ్యాప్ అని చెప్పి మనం ఇలా సర్చ్ చేయాలి. దీనివల్ల మీకు ఏంటంటే మీకు జాగ్రఫీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. Nigeria map in the Africa. See in this way. Okay. So if you see here, this is the western part of the Africa. మనం ఇక్కడే ఘనా కూడా చూసాము. ఓకే. మా వేరియస్ అదర్ ఆఫ్రికన్ కంట్రీస్ని మనం ఇక్కడ చూస్తున్నాము. సో జస్ట్ సీ ద నైజీరియా. ఓకే. నైజీరియా మీరు చూసారు. ఇక్కడే మనకి బోకో హరామ్ అనే ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ ఉంది, క్రిస్టియన్స్ మీద అటాక్ జరుగుతున్నారు. సో ట్రంప్ హ్యాస్ లాంచ్డ్ ద వార్ ఆన్ ఇట్. సో నౌ సీ నైజీరియా మ్యాప్ని చూసిన తర్వాత డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కోంగోని చూడండి. సో ఇది మధ్యలో సెంట్రల్గా ల్యాండ్ లోపల ఉంటుంది. ఇక్కడ కోబాల్ట్ కూడా మనకి ఎక్కువగా దొరుకుతుంది, డైమండ్ దొరుకుతుంది. ఓకే. చూడండి ఇక్కడ చిన్న ఏరియా నారోగా మనకి కోస్టల్ ఏరియాకి బార్డర్లో దొరుకుతుంది అండ్ ఈక్వేటర్ అనేది దీని నుంచి పాస్ చేస్తుంది. ఓకే. సో జస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా. సో ఇక్కడ మీరు చూడండి ఇంకో లెట్ మీ షో యూ అనదర్ మ్యాప్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కోంగో. సో సీ హియర్ మీకు కోస్టల్ ఏరియాకి ఇది కనెక్ట్ అవుతుంది. ఓకే. జస్ట్ సీ హియర్ ఇన్ ద బార్డర్స్ యూ హ్యావ్ ద లేక్ టంగానికా లేక్ ఉంది. మనకి ఇక్కడ లేక్ కీవు అనేది ఉంది. సో హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ దిస్ థింగ్. మనకి చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ దిస్ మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కోంగోలో యూ ఆల్సో హ్యావ్ ద కోంగో రివర్ డ్రైనింగ్ ఇన్ టు ద అట్లాంటిక్ ఓషన్. ఓకే. సో జస్ట్ సీ these things. So when you see this, okay, let me also show you the Congo River. This is how we will be doing the mapping. Okay, so చూడండి Congo River is also known as the Zaire River, second longest river in Africa in its length. It is the third largest river in the world by discharge volume. First ఏంటండి మనకి you have the this Nile River, then Amazon River, ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మనకి కాంగో రివర్, దట్ ఈస్ విచ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ జైరీ రివర్, సెకండ్ లాంగెస్ట్ రివర్. ఓకే. సెంట్రల్ ఆఫ్రికా ఇదంతా. ఓకే. ద కాంగో రివర్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యూమిడ్ రీజన్ ఇన్ ద ఆఫ్రికా. సో జస్ట్ హ్యావ్ అన్ ఐడియా. ఓకే. కాంగో రివర్ డ్రైన్స్ ఇంటూ, జస్ట్ మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో డ్రైన్స్ ఇంటూ విచ్ ఓషన్ అని చెప్పి మనల్ని అడుగుతారు. దట్ ఈస్ అట్లాంటిక్ ఓషన్. మనం ఆల్రెడీ చూసామా చూడండి, ఇలా స్టార్ట్ అయ్యి దెన్ ఫైనల్లీ అట్లాంటిక్ వెళ్తుంది. ప్రైమరీ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ టు ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో. ఓకే. సో ఇఫ్ ఐ షో యూ మోర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో రిసోర్సెస్. సో ఇక్కడ మనకి కోబాల్ట్ ఎక్కువగా ఉంటుంది అండ్ యూ ఆల్సో హ్యావ్ రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి మనకి ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే గోల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైమండ్ ఇందాక మనం చూసాం ఆల్రెడీ, యూపీఎస్సీ మనకి క్వశ్చన్ అడిగింది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, లిథియం అనేది రేర్ ఎర్త్ అండి. ఓకే. మనకి టంగ్స్టెన్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకే. సో మనకి కోల్టాన్, కోబాల్ట్ 70% ఆఫ్ ద వరల్డ్స్ కోబాల్ట్ ఈస్ ఫ్రమ్ ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కోంగో. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ దట్ యూపీఎస్సీ హ్యాస్ ఆస్క్డ్. 70% ఒకటే రీజన్ నుంచి వస్తుంది. అండ్ డైమండ్కి కూడా థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. అండ్ లిథియం మనకి చాలా ఇంపార్టెంట్ ప్రొడ్యూస్ చేయాలంటే. సో కటాంగా రీజన్ ఎక్కడ ఉంది అని మనం అడుగుతారు యూపీఎస్సీలో ప్రీవియస్ క్వశ్చన్. ఓకే. కటాంగా ఇస్ నథింగ్ బట్ ద కాపర్ రీజన్ నోన్ ఫర్ ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంపార్టెంట్ మ్యాపింగ్ రిలేటెడ్ లొకేషన్ని మనం కవర్ చేసాము. ఓకే. ఆల్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మనం కవర్ చేసాము న్యూస్ పేపర్లో ఉన్నవి. ఓకే. సో ఐ హోప్ ద కంటెంట్ ఈస్ రెడీ ఫర్ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుద్దామండి. టేక్ కేర్. బాయ్.